ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఊరే ఏరైంది. కోదాడ పెద్ద చెరువు పొంగి పొర్లుతుంది. కోదాడ నుంచి ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ అనంతగిరి, కోదాడ మేళ్ల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడలో పలు కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఊరే ఏరైంది. కోదాడ పెద్ద చెరువు పొంగి పొర్లుతుంది. కోదాడ నుంచి ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ అనంతగిరి, కోదాడ మేళ్ల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడలో పలు కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఊరే ఏరైంది. కోదాడ పెద్ద చెరువు పొంగి పొర్లుతుంది. కోదాడ నుంచి ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ అనంతగిరి, కోదాడ మేళ్ల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడలో పలు కాలనీలు నీట మునిగాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలుగా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే కోదాడతో పాటు హుజూర్ నగర్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లిన పరిస్థితి ఉంది. మరోవైపు చెరువుల కింద ఉండే కాలనీలన్నీ కూడా జలమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇళ్లలోకి కోదాడ పట్టణంలో శ్రీనగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో నీరంతా కూడా ఎత్తిపోస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యం నిన్న సాయంత్రం నుంచి కూడా భారీగా వర్షం కురుస్తుంది. చెరువు కూడా అలుగుపోస్తున్న నేపథ్యంలోనే చెరువు ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. ఇక్కడ బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి ఈ వరద ప్రారంభమైంది? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మాకు 2 రోజుల నుంచిగా ఈ తీవ్రమైన వర్షాలు కురుతున్నాయండి. మాకు ఇది పోయినసారి కూడా ఇట్లాగే నీళ్లు పరివర్తనం ఇట్లానే వచ్చింది, ఇప్పుడు కూడా అట్లానే వచ్చింది. అయితే మా అధికారులు కూడా పోయినసారి వచ్చినప్పుడు కూడా సరిగా అంతంత మాత్రమే, ఇప్పుడు కూడా వచ్చినాయి కానీ ఫోన్లు చేశాము. కొందరైతే రెస్పాండ్ అయ్యారు, కొంతమంది అయితే రెస్పాండ్ కాలేదు. మరి ఇక్కడ హార్ట్ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, ముసలా ముక్క చిన్న పెద్ద అందరూ ఉన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఏ సహాయం కూడా అందలేదు, ఎవరికి కూడాను చేయలేదు. మరి ఇంతవరకు కూడా ఏ అధికారి గాని ఎవరు గాని మమ్మల్ని ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. మీకేమైంది గారు ఇంతవరకు మమ్మల్ని ఎవరు ఇక్కడ ఎందుకు వరద వచ్చింది? గతంలో ఎప్పుడైనా వచ్చిందా? వరద రావడానికి కారణం ఏంటి? గతంలో అంటే అప్పుడు అక్కడ అనంతపురం అని ఒక ఊరుందండి. ఇక్కడ మనకి కోదాల చెరువు ఉంది. ఆ చెరువు గట్ట తెగిపోయిన తర్వాత నీళ్లు మొత్తం ఇట్లానే వదిలేరు. ఇప్పుడు కూడా సేమ్ అట్లానే వదిలేరు కాబట్టి ఇట్లా నీళ్లు మాకు ప్రతిసారి ఇట్లానే వస్తున్నాయి. ప్రతిసారి అధికారి రిపోర్ట్ ఇస్తున్నావు కన్నా కానీ మమ్మల్ని ఎవరు ఇంతవరకు రెస్పాండ్ చేయట్లేదు. మరి ఈసారి కూడా ఇట్లానే వచ్చినాయని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా చేసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు చేసి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. కానీ ఇంత టైం అయినా కూడా ఇంతవరకు ఒక్క అధికారి వచ్చి మమ్మల్ని ఇంతవరకు మాకు ఏ సాయం చేయలేదు. మరి ఇప్పుడు కూడా మేము కూడా అధికారులు వేడుకుంటున్నాం. ఇప్పుడు మేము వస్తున్నప్పుడు వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అని మేము వేడుకుంటున్నాం. అది మా బాధ. ముసలా ముక్కలు అందరూ ఉన్నారు కానీ ఇంతవరకు వాళ్ళకి తినటానికి కానీ ఉండటానికి కానీ ఏమీ లేదు. అందరూ నైట్ నుంచి ఈ నీళ్ళ మీద నిలబడ్డాం. ఇంట్లో కూడా నీళ్లు వచ్చినాయి, సగం కాలనీ దాకా ఇటు కానీ అటు కానీ మొత్తం ఫుల్ వాటర్, ఇంత కూడా గ్యాప్ లేదు. కొత్తగా కోదాడ పట్టణానికి ఆనుకునే పెద్ద చెరువు ఉంది. ఈ చెరువు గడిచిన 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో భారీగా పూర్తి స్థాయిలో నిండడంతో పాటు
అలుగు పోస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ చెరువుకు ఆనుకొని ఉన్న కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపుగా 100 ఇళ్లన్నీ కూడా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇక చెరువు అలుగు పోస్తున్న పరిస్థితి ఉంది. ఈ దిగువ నీరు భారీగా వస్తుండడంతో మనం కాలనీలో నుంచి నీరంతా కూడా కిందికి వెళ్తా ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం తర్వాత కొంత ఉధృతంగా నీళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇళ్లలోకి కూడా నీళ్లు చేరిన నేపథ్యంలో అవన్నీ కూడా వాళ్ళ సంబంధించిన నిత్యావసర వస్తువులు కావచ్చు అవన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఒక్కసారిగా రాత్రి సమయంలో సాయంత్రం ప్రారంభమైన వరద రాత్రి సమయంలో పూర్తి స్థాయిలో రావడంతో భయంతోనే వారంతా కూడా ఇళ్లపైకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా ఆ కోదాడ పెద్ద చెరువు అలుగు పోస్తుంది. ఇది ఇంకొక 24 గంటల నుంచి 24 గంటల వరకు ఇదే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కాలనీ కూడా మరొక 24 గంటలు ఖచ్చితంగా నీళ్ళలోనే ఉండే పరిస్థితి అయితే కనపడతా ఉంది. బాధితులు మాత్రం చెప్తా ఉన్నారు, గతంలో ఒకసారి ఇటువంటి పరిస్థితి వచ్చింది, అధికారులు వచ్చి వెళ్ళారు, తాజాగా మరొకసారి ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా తమను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సౌజన్య. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.